హలో అండి. శ్వాసపరమైన ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి మనం ఈ టాక్ చేస్తున్నాము. నేను డాక్టర్ ప్రణయ్, డిఎం పల్మనాలజిస్ట్. మీకు శ్వాసపరమైన ఇబ్బందుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశాము. శ్వాసపరమైన ఇబ్బందులు ఇప్పుడున్న కాలంలో యవ్వనంలో ఉన్న వారికి ఎక్కువగా చూస్తున్నాము. ప్రస్తుతానికి దానికి వచ్చే కారణాలు చాలా ఉన్నాయి, కానీ మనము ప్రముఖంగా చూసే కారణాలలో వచ్చేసి ఆస్తమా అనే ఇబ్బంది ఒకటి. సో ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో పిల్లికూతలు రావడము, లేదా శ్వాసకి ఇబ్బంది రావడము, లేదంటే దగ్గు, జలుబు, కొన్నిసార్లు సర్ది ఫ్రీక్వెంట్గా వస్తూ పోతూ ఉండడము సర్వసాధారణంగా చిన్న ఏజ్ గ్రూప్స్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడున్న సినారియోస్లో ఎప్పుడైతే ఈ పిల్లలు ఏజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతూ ఉందో వారికి శ్వాసపరమైన ఇబ్బందులు ఏజ్తో పాటు పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అదే కాకుండా ఒక వయసు అనేది రీచ్ అయిన తర్వాత కూడా సిమ్టమ్ ఆన్సెట్ అనేది చాలా సివియర్ ఇంటెన్సిటీతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో సర్వసాధారణంగా 16 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు కానీ, లేదంటే అప్పుడే యవ్వనంలో వెళ్ళిన యంగ్స్టర్స్కి కానీ ఆస్తమాకి సంబంధించిన ఇబ్బందులు చాలా చూస్తున్నాం. దీనికి ప్రైమరీగా జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కొన్నిసార్లు శ్వాసపరమైన ఇబ్బందులు పెరుగుతున్నాయి. సో జన్యుపరమైన ఇబ్బంది అనేది మన ఫ్యామిలీ నుండి సంక్రమిస్తూ వస్తూ ఉంటుంది. సో మన ఫాదర్కి కానీ, గ్రాండ్ ఫాదర్కి కానీ, లేదా గ్రాండ్ మదర్కి కానీ, మదర్కి కానీ, లేదా మదర్ సైడ్ ఫ్యామిలీలో ఎవరికైనా దూర బంధువులకు కూడా ఉండొచ్చు, లేదా ఫాదర్ సైడ్ దాంట్లో కూడా ఈ సమస్యలు ఎవరికైనా ఉన్నా కానీ యంగ్స్టర్స్లో అనేది, అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో ఆస్తమా సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు పుట్టి 5 సంవత్సరాల వరకు శ్వాసపరమైన ఇబ్బందులతో సతమతమయ్యి ఒకనొక టైంలో స్టెబిలైజ్ అయిపోయి, దాని తర్వాత మళ్ళీ ఇన్హేలర్స్ కానీ మెడికేషన్స్ కానీ ఎప్పుడైతే ఆపేసి ఒక 5 years 6 years స్టేబుల్ పీరియడ్లో ఉన్న వాళ్ళకు కూడా వారు ఒక 16-20 సంవత్సరాలు రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆస్తమా అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్ ప్రజెంటేషన్ 20 yearsలో డైరెక్ట్ ఆస్తమా అటాక్స్తో, లేదంటే అస్సలు ఎటు వెసులుబాటి కానీ దగ్గుతో ప్రజెంట్ అయ్యే పేషెంట్స్ చాలామందిని చూస్తూ ఉన్నాం. సో దీనికి ప్రైమరీగా మనకు వచ్చే ట్రీట్మెంట్స్ వచ్చేసి ఇన్హేలర్స్ అండి. సో ఇన్హేలర్స్ ఏదైతే మనము రొటీన్గా బయట చూస్తూ ఉంటామో అలా 1-2 వెరైటీస్ అని కాకుండా దాదాపు ఒక 20-30 డిఫరెంట్ మెడికేషన్స్తో మనకి ఇన్హేలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పేషెంట్కి వచ్చే ప్రాబ్లమ్ని బట్టి, ఇంటెన్సిటీ అండ్ సివియారిటీని బట్టి ఏ మెడికేషన్ ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకుంటే మ్యాక్సిమం బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, దాని తర్వాత ఎఫెక్టివ్నెస్ పెరిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎట్లా మిటిగేట్ చేసుకోవాలి అనేది మీ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ మాత్రమే మీకు క్లియర్గా అవగాహన ఇవ్వగలరు. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి ప్రతి ఒక్కరికి చెప్తాను ఇన్హేలర్స్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఏ విధంగా యూస్ చేస్తూ ఉంటే మనకు ఎఫెక్టివ్నెస్ అనేది సేమ్ మెయింటైన్ అవుతూ వస్తుంది, లేదంటే మన డిసీజ్ సివియారిటీని ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉంటుందో మీకు క్లియర్గా ఒకసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఫిజిషియన్ని కానీ పల్మనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే చెప్పడం అనేది జరుగుతుంది. If you found this video useful, like, comment and subscribe for more health updates.